ఆంజనేయ ఏం చేస్తున్నావు నువ్వు? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. అది తెలుస్తోంది, నేనున్నాను కదా, ఇక్కడే చేసుకోవాలా? ఊరికే అరవకండి. ఈ ఇంట్లో నాకు ఇచ్చిన రూమ్ ఇదే. ఉదయాన్నే అత్తయ్య చెప్పారు, నువ్వు ఏం చేసుకోవాలన్నా నీ రూమ్ లోనే చేసుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని. సో నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా పో, కానీ ఇక్కడ మార్చుకోకూడదు. ఓకే. అయ్యో, అలాగే బయటకు వెళ్ళి నా పరువు తీకు. ఇక్కడే మార్చుకుని తగలడు, నేనే బయటకు వెళ్తాను. అల్లరా జరిగి ఏం చేస్తున్నావు నువ్వు? మొక్కకి నీళ్ళు పోస్తున్నా. ఏంటది ఇలాగా? మరి దారి ఇక్కడ ఉంది, ఎలా పోయగలను? నాతో గొడవ పెట్టుకోకండి. నేనా నీతో గొడవ పెట్టుకున్నాను? అవును, అన్నిటిని తప్పించితే ఏం చేయగలను? ఏం చేయక్కర్లేదు, ముందు నా క్లోజప్ లో గొడవ పడ్డా మాని లేక నుంచి. భయం లేదు కానీ గుడ్డు లేదు, ముందు జరుగు, నేను వెళ్ళాలి. పొద్దున్న ఎక్కడ గొడవ రా బాబు. వదినా చెప్పు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేశాం, 5వ తారీఖు సబ్మిట్ చేయాలి. ఒక వారంలో రిజల్ట్ వస్తుంది. బెంగళూరులో ఎంఎన్సీకి అప్లై చేశాను, తప్పకుండా జాబ్ వస్తుంది. కార్తీక్, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావలేదు. నేనేం చేయాలో చెప్పు. నీకు అర్థం కాదని నాకు తెలుసు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు, దానికి 5,000 రూపాయలు కావాలి. నువ్వే అరేంజ్ చేసేవాళ్ళు. నా దగ్గర డబ్బు ఎక్కడుంది? నీ కొరియర్ కంపెనీలో అడగొచ్చు కదా. అది నాకు తెలియదా అంటే? వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. 2 రోజుల్లో కట్టి తీరాలి, నిన్నే నమ్ముకున్నాను వదినా. మీ అర్జెన్సీకి నా దగ్గర డబ్బు లేదు. నేను చీటీ కడుతున్నాను, అది పాడుకోవాలంటే ఇంకా 2 నెలలు పడుతుంది. అక్కయ్య, కావాలంటే నేను ఇస్తాను. హలో, నీ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించి పాస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. కార్తీక్, అవసరానికి తప్పేమి లేదు, తీసుకో. సరే వదినా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. తీసుకున్న డబ్బు 3 మాసాలు తిరిగి ఇచ్చేస్తాను, కానీ ఒక కండిషన్. బ్యాంక్ వడ్డీ 2%, అంతకు మించి నేను ఇవ్వలేను. దానికి ఒప్పుకుంటే నీ ఇవ్వను, లేదంటే వేరే చోట చూసుకుంటాను. ఏమంటావమ్మా? 2% వడ్డీ ఓకేనా? ఓకే ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను. సరే, అయితే డబ్బు తెచ్చివు. శుక్రవారం పూట మెల్ల ఉన్న కలిసి తీయకమ్మా. పర్వాలేదు అక్కయ్య, ప్రాజెక్ట్ వరకే ముఖ్యం. అదేంటి మావా, నువ్వు సిగరెట్ కొంటుంటే ఆ కొట్టు నేను చూసి నవ్వుతున్నాడు. మారే లేదు మామ, ఒకరోజు సిగరెట్లు కొంటాను, అదే డబ్బులు లేవు, అప్పు పెట్టాల్సిన పరిస్థితి. అన్న నీ ముఖం చూసి ఎక్కడికైనా వెళ్తే ఆ పని సక్సెస్ అవుతుంది అన్న అని చెప్పాను. ఆ రోజు నుంచి నన్ను చూస్తే చాలు పళ్ళు ఎగిలిస్తున్నాడు. తమ్మేడిపోతే ఎక్కడ పడతారా ఈ సిగరెట్? నీకేం కావాలో చెప్పరా? మామ చాలా రోజులైంది మామ, మంచి ఐటమ్ చూసి చెప్పు. తినడానికి ఏం కావాలో చెప్పు. నీ ఇష్టం బాబు, ఏదో చెప్పు. అలారా, 2 ఫ్రైడ్ రైస్ ఇవ్వండి. ఫ్రైడ్ రైస్ లేదు సార్. లేదు ఏంట్రా ఇది? మెనూ కార్డు లో అన్ని ఐటమ్స్ ఉంటాయి, అడిగితే ఏమి లేవుంటారు. మామ చూడు, నిషా నిషా Everything made into junk. Totally your best. నిషా Shopping కి వెళ్దామా? Shopping ఏగా, next week చేద్దాం. నిషా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు. What's your problem? Can't you see I'm talking to my friends? Oh, shopping 50% discount ఇస్తున్నారు. చేతులు లాగేస్తున్నాయి నిషా. Don't shout, okay? Come on నిషా. మామ, నువ్వు జస్ట్ ఎస్కేప్ రా. ఏంటో నువ్వులేదే. అవునరా, నువ్వు గనక దాన్ని పెళ్లి చేసుకుని ఉంటే వాడి బదులు నువ్వు వాటిని మోస్తూ ఉండేవాడు. అవునా, గ్రేట్ ఎస్కేప్. సరే పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఏదైనా కాకా హోటల్ భోంచేద్దాం.
సార్ ఈ బండిలో రిపేర్ చేయడానికి ఏమీ మిగలేదు సార్, అన్నీ పోయాయి. అయితే బండి మార్చండి లేదా నన్ను మార్చేయండి. ఈసారికి ఏదో ఒకటి చేసి బండిని బాగు చేయండి. సరే, నా నైపుణ్యాన్నంతా దీని మీద చూపించి రిపేర్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీ అదృష్టం బాగుంటే వచ్చి తీసుకెళ్ళండి సార్. వెళ్ళండి సార్. అలాగే. అబ్బబ్బబ్బా. ఎస్ఎస్ ఒక టికెట్ ఇవ్వండి. 3 రూపాయలు ఇవ్వండి. ఇదిగోండి. ఎక్స్క్యూజ్ మీ. వచ్చి బిడ్డని ఇక్కడ పడుకోబెట్టమా? ఉమా, కొంచెం మంచినీళ్ళు తీసుకురామా. ఇవ్వండి అత్తయ్య. పిన్ని పిన్ని, బాబాయ్ నిన్ను పిలుస్తున్నారు. సరే, త్వరగా వెళ్ళు పిన్ని, లేకపోతే బాబాయ్ నన్ను తిడతారు. సరే, నేను వెళ్తున్నానులే. ఏమండి, పిలిచారా? ఏం తక్కువ లేదమ్మా. ఐ లవ్ యూ. అది నిన్నే చెప్పారుగా. ఏ మళ్ళీ చెప్పకూడదా? అయ్యో, ఇప్పుడేదో తాతయ్య కన్ను కండక్ట్ చేసి వచ్చారు. ఆయన అన్ని అనుభవించేసి వెళ్లాల్సిన టైంలోనే వెళ్ళారు. అమ్మా. అక్కయ్య, ఏంటక్కయ్య? ఏం లేదు, బాబాయ్ పిన్ని పిల్లలు అంతా ఇక్కడ పడుకుంటారు, మనం హాల్లో పడుకుందాం. కార్తీక్ని పైకి వెళ్ళి పడుకోమను. బాబాయ్ త్వరగా రూమ్ ఖాళీ చేసి ఇచ్చేయి. సరే అక్కయ్య, ఇప్పుడే ఖాళీ చేస్తాం. నిద్ర పైకి వెళ్ళండి. తాతయ్య, నిద్ర పైకి వెళ్ళి ఒంటరిగా జాలీగా నిద్రపోండి. పెద్ద కర్మ ఎప్పుడనేది నేను లెటర్ రాస్తాను. వదినా, ఇంకా బయలుదేరలేదా? నిన్నే అడిగాను, బయలుదేరలేదా అని. నేను ఎక్కడికి? ఎక్కడికైనా పో, అది నీ ఇష్టం, కానీ ఇక్కడ ఉండకూడదు. ఏంటి అనేది? తెలుగులోనేగా చెప్పాను, నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. నిన్ను నీ పెళ్ళాన్ని ఇంట్లో ఉండనిచ్చానంటే పెద్ద ఆయన చావుకు వచ్చారని. చావుకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు బయలుదేరలేదా అని అడిగాను. అర్థమైందా? ఏమండి, వాడు అన్నం తినేటప్పుడు మీరు ఇలా నోరు మూసుకుని పోవే. నేను నీకేం చెప్పాను? నువ్వు నీ పెళ్ళాన్ని చూడు, తనతో మాట్లాడు, కానీ ఇక్కడికి తీసుకురావద్దు, వాళ్ళ నాన్నే తీసుకొచ్చి వదలాలని చెప్పానుగా. నా మాట అనుకుండా ఎందుకు తీసుకొచ్చావు? మన కుటుంబ గౌరవం ఏం కావాలి? బయలుదేరు. ఇప్పుడు ఏం జరిగిందని? నేనేం తప్పు చేశాను? నా వైపుని తీసుకురావడం తప్ప? పద్ధతి ప్రకారం చెప్పేళ్ళుంటే నువ్వు తీసుకురావడంలో తప్పులేదు. వాళ్ళ నాన్న గొడవ పెట్టుకుని తీసుకెళ్లాడు, వాడే తీసుకొచ్చి వదలాలి. నాన్న, భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఇద్దరం కాంప్రమైజ్ అయి వచ్చేసాం కదా, దీన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తాం? రేయ్, నాకే పాఠాలు చెప్తున్నావా? ఇలా చూడు, చివరిసారిగా చెప్తున్నాను, నువ్వు ఇంట్లో ఉండాలంటే ఉండొచ్చు, కానీ తను ఇంట్లో ఉండకూడదు. వాళ్ళ నాన్న రావాలి, వాళ్ళ నాన్న వచ్చి క్షమాపణ అడిగితేనే ఉండనిస్తాను. నేను చివరిసారిగా చెప్తున్నాను, నా వైఫ్ నాతోనే ఉంటుంది, తన్ని ఒంటరిగా వదిలిపెట్టను. అయితే నువ్వు నీ పిల్లం బయటికి వెళ్ళండి. వీల్లేదు, మేము వెళ్ళాం. వెళ్ళలేదంటే నీ పెట్టే వేడ తీసుకెళ్లి బయట ఒక్క నిమిషం, నువ్వు అలా చేస్తే
కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించట్లేదు, న్యాయం చెప్తున్నాను. ఏ ఉద్దేశంతో బయటకు వెళ్ళమంటున్నావు? ఈ ఇల్లు ఎవరి పేరునుంది? ఈ రోజు వరకు తాతయ్య పేరునుంది. నన్ను బయటకు వెళ్ళమంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత నీకే తలవంపలు. నా దగ్గరే చట్టం మాట్లాడుతున్నావా? సరేరా, ఇది నీ తాతయ్య ఇల్లే కావచ్చు, కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించినవి. నువ్వు ఇక్కడే ఉండు, కానీ ఏ వస్తువు వాడడానికి వీల్లేదు. ఇప్పుడు చెప్పావే, ఇది న్యాయం. ఇకపై ఈ ఇంట్లో ఏ వస్తువునైనా ముట్టుకుంటే అప్పుడు అడుగు. ఏమండి, ఎందుకండి మావితో గొడవ పెట్టుకున్నారు? నేను ఇక్కడ గొడవ పెట్టుకున్నాను, కావాలని ఆయన పెట్టుకున్నాడు. వద్దండి, మనం ఇక్కడ ఉండొద్దు, వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏయ్, మనం ఎందుకు మన హక్కును వదులుకోవాలి? అది కాక ప్రాక్టికల్ గా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. బయటికి వెళ్ళి మనం ఎక్కడైనా ఉండగలం. ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోదాం, కానీ ఇక్కడే ఉండి దేన్ని ముట్టుకోకుండా ఎలా ఉండగలం? కొంచెం ఓపిక పట్టు, నేను వెళ్ళి కొరియర్ కంపెనీలో డబ్బులు అడుగుతాను. ఆ తర్వాత అన్ని వస్తువులు కొనుక్కుందాం, సరేనా? నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? సారీ, నేను ఎలాగో మేనేజ్ చేస్తాను. ఒక నిమిషం. హాయ్ కార్తీక్. హాయ్, సార్ ఉన్నారా? లోపల ఉన్నారు. నమస్కారం సార్. సార్, నాకు కొంచెం డబ్బు కావాలి. సారీ బాబు, మన కంపెనీలో ఎవ్వరికీ అడ్వాన్స్ ఇవ్వరు. 2 రోజులు ఆగామనుకో, నీకు రావాల్సిన కమిషన్ నీకు వచ్చేస్తుంది. ప్లీజ్ సార్, నాకు కొంచెం అర్జెంటుగా కావాలి. ఐఎమ్ సారీ, కంపెనీ రూల్స్ కి అగ్నెస్ట్ గా నేను పోను. సరే సార్. ఇదిగో కాఫీ తాగు. చింది నాకు వద్దని చెప్పు బంగారం, నేను తర్వాత తాగుతాను. తాతయ్య తిట్టారులే పిన్ని. హలో మామ, కార్తీక్ మాట్లాడుతున్నాను. చెప్పమ్మా, ఏంట్రా ఏదైనా హెల్ప్ కావాలా? అవునా మామ, నాకు అర్జెంటుగా 5,000 రూపాయలు డబ్బు కావాలి. ఓకే మామా, రేపు అరేంజ్ చేస్తాను రా. లేదురా మామ, నేను రేపటి వరకు వెయిట్ చేయలేను. నాకు ఈ రోజే అవసరం వచ్చి పడింది. అవును, చలో ఉన్నాడా? ఇప్పుడే కొత్తగా పెళ్ళింది కదరా, పెళ్ళంతా ఎవరికైనా బయట పోయింటాడు. హాస్టల్లో ఎవరున్నారు? అందరూ వెకేషన్ వెళ్ళిపోయారా? సరేరా, అట్లీస్ట్ రేపైనా మిస్ చేయకుండా అరేంజ్ చేయరా. తప్పకుండా మావా, అరేంజ్ చేస్తాను. ఓకేనా? ఓకేరా, థ్యాంక్స్. ఓకే. ఇదిగోండి. నేను ఇడ్లైనా తినమ్మా. నాకొద్దయ్యా, చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటమ్మా? నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఏ, వెళ్ళొచ్చుగా. అది మావయ్య ఏమైనా అంటారని భయంగా ఉంది. ఆయన్ని పట్టించుకోకు, నువ్వు రామా. మనిషి అయినా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు. రామా, నువ్వు రామా. తీసుకోమ్మా, తీసుకో, వెళ్ళమ్మా. చేయాల్సినంత చేసి ఏమీ తెలియనట్టు పేపర్ చదువుకుంటున్నారు.
ఉమా హే ఏమైంది నేను ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా చెప్పుమా ఏమైంది ముందు ఓ ఇల్లు చూడండి మనిద్దరం వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం. తప్పకుండా వెళ్దాం కానీ దానికి ముందు నేను ఎవరు ఏమన్నారో చెప్పు. ఏదైనా అన్నా కూడా పర్వాలేదు కానీ కానీ ఏమైందో చెప్పు. వద్దు, ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను. వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏం జరిగిందో చెప్తావా లేదా? ఏం జరగాలి? ఉంటున్న ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళాలన్నా వీలు కాలేదు. దానికి కూడా పర్మిషన్ అడిగి వెళ్ళాల్సి వస్తుంది. కూల్ కూల్ ఈ ఒక్కరోజు ఓపిక పట్టు. నేను డబ్బుకి అరేంజ్ చేశాను, కావాల్సినవన్నీ కొనుక్కున్నా. వెళ్ళి మొహం కడుకో, భోంచేద్దాం. నాకేం వద్దు, ముందు ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్లీజ్ ఉమా, నా మాట విను. రా భోంచేద్దాం. నేను ఇంతగా చెప్తున్నా మీరు సీరియస్ గా తీసుకోరేంటి? ఒకే ఇంట్లో ఉంటూ దేన్ని ముట్టుకోకుండా ఎలా ఉండగలం? నువ్వు ఒక్కరోజుకి అడ్జస్ట్ చేసుకో. రేపు నేను ఇంతగా ఫీల్ అవుతుంటే నన్ను అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? నీ బాధ నాకు అర్థమైంది. రేపటికన్నీ సర్దుకుంటాయని చెప్తున్నాను కదా. వదలు, వదలండి. మీరు అసలు మనిషేనా? మీకెప్పుడు మీ సుఖమే ముఖ్యం. నేనేమైనా మనిషినా, మిషన్నా? అది కాదురా, ఇక్కడ ఉండలేను. నేను చెప్పేది ఆడతాను. నువ్వు మృగంలో బిహేవ్ చేస్తున్నావు. నేనా 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 మృగంలో బిహేవ్ చేస్తున్నాను? మీరే ఒక మృగం. మీకు మీ భార్య ఏమైనా పర్వాలేదు. మీకు కావాల్సింది సెక్స్. దానికి మాత్రమే నేను కావాలి. దానికోసం ఎందుకంత నీచంగా ప్రవర్తిస్తున్నారు? గుర్తుందా నీకు? ఇవి తేవడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఏంటో కష్టం? పెళ్ళాన్ని సక్రమంగా చూసుకోలేని వెదవి. ఏమన్నావే? ఏం కూసావు? దీనికందరికీ కారణం ఎవరు? నాకు మా నాన్నకి ఏమైనా గొడవ? ఇదంతా నీ వల్లే కదే. ఆ రోజు మీ నాన్న పిల్లగానే తోకరించుకుంటూ వెళ్ళావు. నువ్వు అసలు మా నాన్న గురించి పట్టించుకున్నావా? అందుకే ఆయనకు నువ్వు అంటే ఇష్టం లేదు. నేనెవరో ఇష్టపడి వెళ్ళాను. నీ టార్చర్ తట్టుకోలేక కదా వెళ్ళాను. అంతా నా తలరాత. ఇలాంటి చేతగాని వాడికి పెళ్ళానయ్యాను. కొంచెం కూడా ఇంక తెలియని రాక్షస కుటుంబంలో పడ్డాను. మా కుటుంబం గురించి మాట్లాడతావా? మా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు? నా పట్టుకు నేను కాలేజ్కి వెళ్తూ హాయిగా ఉన్నాను. ఏ రోజైతే నీ మెళ్ళ తాళి కట్టాను ఆ రోజు నుంచి నా మనశ్శాంతి పోయింది. వెళ్ళి ఏ రైలు కింద పడతాను. అప్పుడే మీ అందరికీ నా విలువేంటో తెలుస్తుంది.